చర్చ కాదు అడిగేది కూడా క్వశ్చన్. కేసీఆర్ తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేసిన బై ఎలక్షన్, నేను రాజీనామా చేసి నాకు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వెనకనే ఉంటాడు మా ఇంటి వెనక వచ్చి తీసుకుని తెలంగాణ డిక్లేర్ అయింది అంటే నాకు వద్దు, మా గవర్నమెంట్ తీసుకుంటాను. నువ్వు కేసీఆర్ గారి గురించి అడితే నేను ఏమైనా చెప్తా కదా, నువ్వు సంబంధం గురించి మాట్లాడతాను. సిద్దిపేటలో హరీష్ రావు మీద పోటీ చేస్తే హరీష్ రావు మీద ఓడగొట్టుడు ఎవరు లేదని అందరూ అనుకుంటున్నారు. నేను ఓడగొడతా అంటున్నాను. నీకు ఎవరు చెప్పాను? మన 2000 వచ్చింది మెజార్టీ, మన 2000 వచ్చింది రఘునందన్ రావు మీద ఎంపీగా 2000 మెజార్టీ వచ్చింది సిద్దిపేటలో. జగ్గారెడ్డి రఘునందన్ రావు ఎక్కడ, జగ్గన్ ఎక్కడ? ఆయనకు 2000 వచ్చినప్పుడు జగ్గన్న నిలబడ్డంటే గెలవాడా? అరే నువ్వు లెక్క తీసుకో. అరే నువ్వు 2000 ఏం చేసి నువ్వు 2 ఏళ్ళకు 2000 మెజార్టీతో వచ్చింది రఘునందన్ రావు మీద. ఈయన టీఆర్ఎస్ క్యాండిడేట్కు ఈ 2 ఏళ్ళల్లో ప్రతిపక్షంగా 8000 కోట్లు డెవలప్ చేసిందని జగ్గారెడ్డి గారిని ఓడగొడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్తో పాటు ఆయనకున్న చరిస్మా కామన్ మ్యాన్గా ఉంటాడు కాబట్టి గెలుస్తాడని చెప్తున్నాను నేను. మీరు కూడా కావాలంటే పోయి సర్వే 2 పేర్లు పెట్టి సర్వే చేసుకొని మీరు చూడండి, మీకు తెలిసిపోతాం.